అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమంతా బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం. ఈరోజు మన కథ సంసార బంధం. పద్మానందుడు అనే గురువు ఇద్దరు శిష్యులతో కలిసి తీర్థయాత్ర చేసి తిరిగి వస్తూ మార్గమధ్యంలో ఒక అందమైన గ్రామాన్ని చూసి అటుగా వెళుతున్న రైతును ఆ గ్రామం పేరేమిటి అని అడిగాడు. వదనపురం అని చెప్పాడు రైతు. ఆ పేరు వినగానే గురువుకి పాత సంగతి ఒకటి జ్ఞాపకం వచ్చి, వదనపురమా, ఇది సుమేరుడి గ్రామం అయి ఉంటుందేమో అన్నాడు. సుమేరుడా, ఎవరాయినా అని అడిగారు శిష్యులు. యోగశాస్త్రం అభ్యసించటానికి మన ఆశ్రమంలో చేరిన ఉత్తమమైన జిజ్ఞాసువు. అయితే అతని తండ్రి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడని తెలియటంతో వెళ్ళి చూసి 1 నెల లోపల తిరిగి వస్తానని చెప్పి వెళ్ళాడు. ఇది జరిగి 10 సంవత్సరాలైంది. ఇంతవరకు అతని జాడ లేదు. ఏమైందో వెళ్ళి చూద్దామా అన్నాడు గురువు. చిత్తం గురుదేవా అన్నారు శిష్యులు. గురు శిష్యులు ఆ గ్రామంలోకి వెళ్ళారు. ఎదురుపడ్డ గ్రామస్తుణ్ణి ఆపి, 10 సంవత్సరాల క్రితం ఈ గ్రామం నుంచి సుమేరుడు అనే ఒక యువకుడు పద్మానందుల ఆశ్రమంలో ఉండేవాడు. ఆయన గురించి ఏమైనా తెలుసా అని అడిగాడు శిష్యుడు. నువ్వు అడుగుతున్నది సుమేరు సేట్ గురించేనా నాయనా? ఆయన పద్మానంద గురువుల ప్రియ శిష్యుడు. వ్యాధిగ్రస్తుడైన తండ్రిని చూడటానికి వచ్చాడు. అవసాన దశలో ఉన్న తండ్రి కోరిక ప్రకారం ఆయన వెంటనే వివాహం చేసుకోవలసి వచ్చింది. కొడుక్కి తన వడ్డీ వ్యాపారం అప్పగించి తండ్రి సంతోషంగా కన్నుమూశాడు. గురు కృపాకటాక్షం వల్ల సుమేరుడికి వ్యాపారం బాగా కలిసి వచ్చింది. అదిగో ఆ కనిపిస్తున్నదే పెద్ద మేడ, అదే ఆయన ఇల్లు అంటూ ఒక అందమైన భవంతిని చూపించాడు గ్రామస్తుడు. గురు శిష్యులు ఆ భవంతి దగ్గరికి వెళ్ళారు. మేడపై నుంచి వారిని చూసిన సుమేరుడు పరుగు పరుగున దిగివచ్చి గురువు పాదాలకు భక్తితో నమస్కరించి లోపలికి తీసుకుని వెళ్ళాడు. ఉచితాసనంలో కూర్చోబెట్టి కుశల ప్రశ్నల అనంతరం, గురుదేవా, తమ రాకతో నా గృహం పావనమైంది. ఇక్కడే కొన్నాళ్ళుండి తమకు సేవలందించే భాగ్యాన్ని కల్పించండి అన్నాడు. లేదు, ఆశ్రమానికి వెంటనే వెళ్ళాలి, చాలా పనులున్నాయి అన్నాడు గురువు. అయితే కనీసం ఈ రాత్రికైనా ఇక్కడే ఉండి మా ఆతిథ్యం స్వీకరించండి అన్నాడు సుమేరుడు. గురువుగారు అందుకు సమ్మతించారు. ఆ రాత్రి భోజనాలైన తర్వాత సుమేరుడు గురువును ఏకాంతంలో కలుసుకుని, గురువర్య, మరో మార్గం కనిపించక ఈ సంసార బంధనంలో చిక్కుకున్నాను. 2 పిల్లలు పెరిగి పెద్దవాళ్లు కాగానే వ్యాపార బాధ్యతలు వాళ్లకు అప్పగించి ఆశ్రమానికి వచ్చి తమ సేవలోనే శేష జీవితాన్ని గడపాలి అనుకుంటున్నాను అని అన్నాడు. అలాగే నాయన, ఆ సమయంలో నేను ఆశ్రమంలో లేకపోయినా నీకు దారి చూపే బాధ్యతను శిష్యులకు చెప్పి వెళతాను. నీకు యోగ విద్యా ఉపదేశం జరిగింది గనక దానిని మధ్యలో మానేయకుండా కొనసాగించు, నీకు మేలు జరుగుతుంది అన్నాడు గురుదేవుడు. తెల్లవారగానే గురు శిష్యులు ఆశ్రమానికి బయలుదేరారు. సుమేరుడు గురువును భక్తితో సాగనంపాడు. మరో 10 ఏళ్లు గడిచాయి. మళ్ళీ గురువు వదనపురం కేసి వెళ్ళవలసి వచ్చి శిష్యుడు ఎలా ఉన్నాడో చూద్దామని అతని ఇంటికెళ్ళాడు. సుమేరుడు మళ్ళీ గురువు పాదాలపై పడి కన్నీరు కాస్తూ, రత్నం లాంటి మనవడు పుట్టాడు, ఒక్క క్షణం వదిలిపెట్టడం లేదు, వాడికి కాస్త ఊహ తెలియగానే నేను ఆశ్రమానికి బయలుదేరి వస్తాను అన్నాడు. చాలా మంచిది నాయనా అని చెప్పి గురువు అక్కడి నుంచి బయలుదేరాడు. మరుసటి సంవత్సరం గురువు కాలధర్మం చెందాడు. అయినా తన అనంతరం ఆశ్రమ బాధ్యత చేపట్టనున్న గంగానందుడు అనే శిష్యుడికి సుమేరుడు గురించి చెప్పి, అతడు ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అందుకోవలసినవాడు, సంసార బంధనాల నుంచి అతనికి విముక్తి లభించాలి, అతనికి సద్గతి చూపడం మర్చిపోవద్దు అని చెప్పాడు. మరికొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు గంగానందుడికి సుమేరుడు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడాలన్న ఉత్సాహం కలిగింది. అప్పటికప్పుడే వదనపురానికి బయలుదేరాడు. తీరా అక్కడికి చేరాక సుమేరుడు ఎప్పుడో మరణించాడన్న సంగతి తెలిసింది. సుమేరుడి కుమారులు గంగానందుణ్ణి గౌరవ మర్యాదలతో ఆదరించారు.
గంగానందుడు ఆ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి ఇంట్లోని కుక్క తోక ఆడిస్తూ ఆయన చుట్టూ అదే పనిగా తిరగటం, నాలుకతో పాదాలను స్పృశించటం ఆయన గమనించాడు. రాత్రి పడుకునే ముందు దాన్ని బలవంతంగా బయటకు తీసుకుని వెళ్ళవలసి వచ్చింది. అర్ధరాత్రి సమయంలో గంగానందుడు ధ్యానంలో కూర్చుని కుక్క ఆత్మతో సంప్రదించడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆయనకు ఒక ఆసక్తికరమైన విషయం తెలిసి వచ్చింది. సుమేరుడి ఆత్మ కుక్కలో ప్రవేశించి ఇంటికి, కొడుకులకు, మనవలకు కాపలా కాస్తూ కాపాడుతూ ఉంది. 5 ఏళ్ల తర్వాత గంగానందుడు మళ్ళీ ఒకసారి సుమేరుడి ఇంటికి వెళ్ళాడు. అప్పటికి కుక్క చనిపోయింది. అయితే సుమేరుడి ఆత్మకు ఏమైందా అని ఆలోచించాడు. బలమైన ఆశాపాశాలకు, ప్రగాఢంగా లోనైన ఆత్మకు అంత త్వరగా విముక్తి లభించి ఉండే అవకాశం లేదని భావించాడు. ఆనాటి రాత్రి ధ్యానంలో గంగానందుడికి ఇంకొక విషయం తెలిసి వచ్చింది. సుమేరుడి కుటుంబ నిధులున్న భోషాణంలో దాగి ఉన్న తాచుపాములో సుమేరుడి ఆత్మ నివాసం చేస్తూ ఉంది. గంగానందుడు సుమేరుడికి ఈసారి సరైన గుణపాఠం చెప్పాలి అనుకున్నాడు. తెల్లవారగానే కుటుంబ సభ్యులతో వాళ్ళ నిధుల భోషాణంలో సర్పం ఒకటి దాగి ఉందని చెప్పాడు. ఆ మాట విని భయపడి వాళ్ళు పాములు పట్టే వాళ్ళకి కబురు పెట్టారు. వాడు రాగానే భోషాణంలోకి పొగ పెట్టాడు. పాము పొగదెబ్బకు కదలలేక అలా పడి ఉంది. పాములవాడు దాన్ని పట్టుకుని మెల్లగా బయటకు లాగాడు. సేవకుడు ఒక బలమైన కర్రతో పామును కొట్టి చంపేయాలనుకున్నాడు. కానీ గంగాధరుడు వాదించాడు. దాన్ని ఒక కుండలో పెట్టి నాకు ఇస్తే నేను ఆశ్రమానికి తీసుకుని వెళ్తాను అని చెప్పాడు. పాము కొస ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతూ ఉంది. పాము నుంచి సుమేరుడి ఆత్మకు శాశ్వత విముక్తి లభించే విధంగా గంగానందుడు చచ్చిపోతూ ఉన్న పాముకు మంత్రాలు వల్లిస్తూ కొన్ని క్రతువులు జరిపాడు. అంతా సవ్యంగా ముగిశాక గంగానందుడు తృప్తిగా నిట్టూరుస్తూ, సుమేరుడు ఒకప్పుడు నాతో పాటు సహవిద్యార్థిగా ఎంతో వివేకిగా ఉండేవాడు. ఆ తర్వాత అజ్ఞానం కొద్దీ లేనిపోని సంసార బంధనాలను పెట్టుకొని ఎలా పతనమైపోయాడో. ఎలాగో గురువుగారి ఆజ్ఞను నేను నెరవేర్చాను, అంతే చాలు అని అనుకున్నాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు, సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.